హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేయండి. వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ సిరీస్ మీ ముందుకు తీసుకొస్తాము. మీ అందరికీ తెలిసిందే కదా దోస్తులు, మన ఈ సిరీస్ ఏంటంటే రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ని ఆధారంగా తీసుకొని తీయబడింది. కొన్ని క్యారెక్టర్స్ ని మార్చమని అడుగుతున్నారు. అలా మార్చలేం దోస్తులు, ఎందుకంటే మన ఈ సిరీస్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అండ్ సిచ్యుయేషన్స్ ని ఆధారంగా తీసుకొని చేయబడింది. ఈ క్యారెక్టర్స్ ని మనకి నచ్చినట్టు మార్చలేం ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 19ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ద వీడియో. థ్యాంక్ యూ. అబ్బా, నాన్న ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రావట్లేదు. బోర్ కొడుతుంది. ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం. ఎంతసేపు అసలు? ఫోన్ చేద్దామంటే అమ్మ ఫోన్ నా దగ్గర లేదు. శృతి, ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నకి ఇక్కడ పని ఉందట ఆంటీ. నాన్నతో వచ్చాను. ఇక్కడ కూర్చోమన్నాడు. 5 నిమిషాల్లో వస్తానన్నాడు, ఇంకా రావట్లేదు. బోర్ కొడుతుంది. కారణ్య అంటే బాగుండు, ఇద్దరం ఆడుకునే వాళ్ళం. ఇంటికి వెళ్ళాలనుంది. ఒక్కదాన్నే వెళ్ళాలంటే భయం. మీరు ఇంటి వైపే వెళ్తున్నారా ఆంటీ? నేను రానా మీతోని? నువ్వు ఇప్పుడు నాన్నకు చెప్పకుండా వస్తే ఎలా? నాన్న కంగారు పడతాడు కదా. చెట్టు కింద ఎంత చల్లగా ఉంది కదా ఆంటీ. పాపం శృతి చాలా అమాయకురాలు. ఏం తెలియదు పిల్లకి. అభి ఏమో అలా చెప్పాడు. నిజంగా శృతి పైన అలాంటిది జరిగిందా? అప్పట్లో కొన్ని రోజులు అసలు బయటికి రాలేదు. చాలా మూడిగా ఉండేది. ఇప్పుడిప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. అభి చెప్పింది నిజమేనా? శృతి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవునంటీ, 10th ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు హాలిడేసే కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. హాలిడేస్ అంటే ఇష్టమా నీకు? అవును, ఎవరికైనా ఇష్టమే కదా ఆంటీ. ఏం చేస్తావు హాలిడేస్లో? ఆడుకుంటాను. నువ్వు ఇప్పుడు కాలేజ్కి వచ్చావు, ఇంకా ఆటలేనా? చిన్నపిల్ల ఆటలు. ఏం ఆటలాడతావు అసలు? కారుణ్యతో చాలా ఆడుకుంటానంటీ. వంట ఆట ఆడుకుంటాము, తొక్కుడు బిళ్ళ, అష్టాచమ్మ, చింతగింజలాట, ఇంకా క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం. కారుణ్య వాళ్ళ ఇంట్లో పాడైపోయింది, ఇప్పుడు లేదు. నీకు ఇష్టమా క్యారమ్స్ అంటే? అవును, మా ఇంట్లో ఉంది. ఎప్పుడైనా వచ్చి ఆడుకోండి. ఇంట్లో షటిల్ కూడా ఉందా ఆంటీ? గేమ్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి మా ఇంట్లో. మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఏది కావాలంటే అది తీసుకెళ్ళి ఆడుకోండి. మళ్ళీ ఇంట్లో తెచ్చి పెట్టాలి. అలాగే ఆంటీ, అయితే ఈరోజు సాయంత్రం షటిల్ ఆడుకుంటాము. సరే. చిన్నప్పుడు నేను కూడా వంట ఆట ఆడుకునేదాన్ని, కానీ ఇంత పెద్దయ్యాక కాదు. 6th క్లాస్లో 5th క్లాస్లో అలా. భలే ఉంటుంది కదా. అవునాంటీ, కారు నేను మట్టి ఆకులు వేసుకొని ఆడుకుంటాము. ఎక్కడ ఆడతారు అసలు? కనిపించరు కదా. మన ఇంటి వెనకాల ఆంటీ, చెట్టు కింద, ఇంకా మీ బిల్డింగ్ మెట్ల కింద కూడా ఆడుకుంటాము. అవునా? ఈసారి చూస్తాను. మీరు ఆడుకునేటప్పుడు నన్ను కూడా పిలవండి, నేను కాసేపు ఆడుకుంటాను. మీకు వర్క్ ఉంటుంది కదా ఆంటీ, మీరు జాబ్ చేస్తారు కదా. మధ్య మధ్యలో బ్రేక్స్ ఉంటాయి, ఏం కాదు. బ్రేక్ టైంలో ఆడుకోవచ్చు. శృతి, కారుణ్య, అభి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అవునాంటీ. మరేమైంది? అప్పట్లో కొన్ని రోజులు అభితో నువ్వు మాట్లాడడం మానేసావు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా లేదా? అప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆంటీ, అభితో మాట్లాడాలంటే. ఎందుకు? అభి ఏమైనా అన్నాడా? అభి ఏమనలేదు ఆంటీ. అభి చాక్లెట్ ఇచ్చేవాడు, నాకు అస్సలు నచ్చలేదు. చాక్లెట్ ఇస్తే నీకు నచ్చదా? చాక్లెట్స్ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ ఇప్పుడు అస్సలు ఇష్టం లేదా ఆంటీ. ఎందుకు? పిల్లలందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా, కానీ నాకు ఇష్టం లేదు ఇప్పుడు. మా బాబాయ్ చాక్లెట్స్ ఇచ్చేవాడు, నాకు మా బాబాయ్ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే చాక్లెట్స్ కూడా ఇష్టం లేదు. అభి చాక్లెట్ తెచ్చిస్తే నాకు అచ్చం బాబాయ్ లాగానే అనిపించింది, అందుకే నాకు నచ్చలేదు ఆంటీ. సరే సరే, అభి అలాంటి వాడు కాదు, చాలా మంచోడే, కానీ నాకు అప్పుడు నచ్చలేదు. మరి ఇప్పుడు అవన్నీ మర్చిపోయానంటీ. చాక్లెట్ అంటే ఇష్టం లేదు, కానీ అభి అంటే ఇష్టమే.
అప్పుడు అభిని చాలా తిట్టేదాన్ని. అప్పటి నుంచి అభి నాతో మాట్లాడడం మానేశాడు. నేను కూడా మాట్లాడలేదు. ఇప్పటికీ ఇంకా మాట్లాడుకోలేదు. అభి మంచోడే అని తెలిసినప్పుడు మాట్లాడొచ్చు తల్లి, ఏం తప్పులేదు. ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉండాలి. మనకి తెలుస్తుంది కదా మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా. మంచి వాళ్ళని కూడా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. చెడ్డ వాళ్ళకి ఎప్పటికీ దూరంగానే ఉండాలి. వాళ్ళు మారిపోయామని చెప్పినా సరే అస్సలు నమ్మొద్దు. నీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా అబ్బాయిల్లో మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో, ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారోనని. తెలిసిపోయింది ఆంటీ. అలాంటి వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రపంచం మొత్తంలో సగం ఆడ సగం మగ ఉంటే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళేం కాదు. అలా అని ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఇద్దరు ఉంటారు. మనం ఆలోచించాలి. అందరి జీవితాల్లోనూ అంతా మంచి జరగదు. కొందరి జీవితాల్లో చెడు సంఘటనలు కూడా జరుగుతాయి. వాటి నుంచి, ఆ ఆలోచనల నుంచి మనం బయటపడాలి. అందులో నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అదే ఆలోచనలతో ఉండొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మనల్ని బాధ పెట్టే విషయాల్ని పూర్తిగా మర్చిపోవాలి శృతి. లేకపోతే అవి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. నాకు మీలాంటి అమ్మ ఉంటే ఎంత బాగుంటుందో. నేను నీకు అమ్మనే అనుకో శృతి. ఏడుపు వస్తుందా ఆంటీ? ఏడుపు వస్తే ఏడ్చేయి, ఏం కాదు. ఎప్పుడైనా మనసు బాగా బాధపడితే ఏడవచ్చు, పర్లేదు. ఏడ్చాక మనసు రిలాక్స్ అవుతుంది. శృతి ఈజ్ ఎ పవర్ఫుల్ గర్ల్. ఎందుకు ఏడుపు వస్తుంది? నాకు ఒక్కటే భయంగా ఉంటుంది ఆంటీ. ఏంటది? మా బాబాయ్ మళ్ళీ ఇంటికి వస్తాడేమోనని. ఎందుకు బాబాయ్కి అంత భయపడుతున్నా? ఏమో తెలీదు. నువ్వెప్పుడు చిన్నపిల్లవు కాదు శృతి. ధైర్యంగా ఉండాలని అందుకే చెప్పాను శృతి. నిన్నెవరైనా బాధ పెట్టినా భయపెట్టినా అస్సలు సహించొద్దు. భయపెడితే అస్సలు భయపడొద్దు. అమ్మ నాన్నని చంపేస్తానంటే? చంపేస్తానంటేనా? లేదు, అలా చంపరు. ఎవరు అలా చంపరు శృతి. అది వాళ్ళ మాటలకే పరిమితం. నిన్ను భయపెట్టడానికి. చంపేస్తే పోలీసులు ఊరుకుంటారా? తీసుకెళ్లి జైల్లో వేయరు. వాళ్ళకి జైల్లో వెళ్ళి ఉండడం అంటే ఇష్టం అనుకున్నావా? జైల్లో పోలీసులు తన్ని పడేస్తారు. అవన్నీ అబద్ధాలే. కేవలం నిన్ను భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతే. ఎవరు ఎవరిని చంపలేరు. మనిషి ప్రాణం అంటే ఏమనుకున్నావు? అంటే అమ్మా నాన్నకి ఏం కాదు కదా? ఏం కాదు. అస్సలు భయపడకు. ఎవరికి లొంగిపోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో శృతి, ఆ బలహీన క్షణాల్లో నువ్వప్పుడు అలా దొరికిపోయావు. అలాంటి పరిస్థితి ఇప్పుడు అస్సలు రాకుండా చూసుకో. నువ్వు చాలా బలవంతురాలివి. ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి. ఏ మాటలకు లొంగిపోవద్దు. భయానికి అస్సలు లొంగిపోవద్దు. ఏమైనా జరిగితే అమ్మకి చెప్పుకోవచ్చు నాన్న. అమ్మ నీకు ఎప్పుడు సహాయపడుతుంది. అమ్మ కూడా అలాగే చేస్తే, అమ్మకి ఆ పని ఇష్టమైతే మీరెందుకు ఏడుస్తున్నారు ఆంటీ? అమ్మ కూడా అలానే చేస్తే నేనేం చేయగలను శృతి? శృతి, వచ్చావా నాన్న? ఎంతసేపు? కొంచెం లేట్ అయింది బిడ్డ, పద వెళ్దాం. నేను ఆంటీతో వస్తాను నాన్న. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. తొందరరా నాన్న, ఆకలిస్తుంది, త్వరగా రా. అలాగే నాన్న. మీ నాన్నకి ప్యాంటు షర్టు నువ్వే కొనిచ్చావా? లేదు, అది మా బాబాయ్ కొనిచ్చాడు. నువ్వు ఒకసారి నాన్న కోసం డబ్బులు జమ చేస్తున్నావని చెప్పావు. అప్పుడు నేను డబ్బు అంటే ఏంటో అనుకునేదాన్ని. డబ్బు అంటే చాలా ఇష్టం ఉండేది నాకు. కానీ నాకు ఇప్పుడు డబ్బు అంటే ఇష్టం లేదు. డబ్బు మీద నాకు కోపం. ఏ? డబ్బులు చాక్లెట్స్ ఇవి రెండూ ఇష్టం లేదు. ఆహా, అమ్మకి చెప్పకండి ఆంటీ. నేను మొన్నటిదాకా మా ఇంట్లో కనిపించే డబ్బులన్నీ మంటల్లో వేశాను. ఎందుకు శృతి? అలా చేయడం తప్పు కదా? అసలే మీ అమ్మ నాన్న కష్టపడతారు పాపం. ప్రతి రూపాయి కూడబెట్టుకుంటారు. అలా చేయొద్దు నాన్న. లేదాంటీ, మా ఇంట్లో ప్రతిదీ బాబాయ్ పంపించింది, బాబాయ్ కొనిచ్చిందే ఉంటుంది. ఆ డబ్బులు కూడా బాబాయ్ అమ్మకి ఇస్తాడు. బాబాయ్ ఇచ్చిన డబ్బులు కాబట్టి మంటల్లో వేసేసాను.
మా ఇంట్లో ప్రతి వస్తువు డబ్బులు అన్నీ బాబాయ్తోనే ముడిపడి ఉంటాయి ఆంటీ. నేను అందుకే ఎవరికి చెప్పుకోలేను. నాకేమనిపించినా కూడా నానమ్మ అందరికీ బాబాయ్ అంటే చాలా ఇష్టం. అతన్ని ఏమన్నా నన్ను తిడతారు. బాబాయ్ చచ్చిపోతే బాగుండు, మళ్ళీ వస్తాడేమోనని భయం. భయపడకు శృతి. ఆంటీ, మీరు నిజంగా నన్ను హాస్టల్లో వేస్తారా? సిటీలో అనుకుంటున్నాము. నీకు ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు కదా? అవునాంటీ, నాకు ఇక్కడ ఉంటే మళ్ళీ బాబాయ్ వస్తాడేమోనని భయం వేస్తుంది. హాస్టల్కి వెళ్తే అక్కడికి రాలేడు కదా, అక్కడ అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉండను కదా. నాకు కారు చెప్పింది ఆంటీ, అక్కడ హాస్టల్లో బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుందని. జాబ్ చేస్తూ అక్కడే ఉండిపోవచ్చు, ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇంకా. జాబ్ చేస్తావా? నీకు ఇష్టమా జాబ్ చేయడం అంటే? ఇష్టమే, అక్కడే ఉండొచ్చు కదా. మరి మీ మమ్మీ వాళ్ళు ఇంటర్లోనే పెళ్లి చేస్తామన్నారు, ఇప్పుడు ఇంటర్ తర్వాత అంటున్నారు. అప్పటి వరకు నేను ఏదో ఒక సాకు చెప్పి అలాగే చదువుకుంటాను ఆంటీ. మీరు ఎంత చదివితే అంత చదివిస్తానన్నారు కదా. నేను ఇంకా ఇక్కడికి రాను. ఒకసారి హాస్టల్కి వెళ్ళిపోతే అక్కడే ఉంటాను. నాకు జాబ్ వచ్చే వరకు మీరు నన్ను చదివిపిస్తారా ఆంటీ? హాస్టల్లో ఉండనిస్తారా? ఖచ్చితంగా ఉండనిస్తాను. నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు అక్కడే ఉండొచ్చు. మేము హైదరాబాద్కి వచ్చేస్తాం. కొన్నాళ్ళు అయ్యాక నువ్వు మా ఇంట్లో కూడా ఉండొచ్చు, సరేనా? మరి మీ ఇంట్లో అంకుల్ ఉంటాడు కదా, అంకుల్ మంచివాడేనా? మగవాళ్ళని ఎవరిని నమ్మొద్దు, కానీ నువ్వే చెప్పు, అంకుల్ ఎప్పుడైనా నీతో మిస్బిహేవ్ చేశాడా? ఎప్పుడైనా నిన్ను టచ్ చేశాడా? లేదాంటీ, నన్ను ఎప్పుడు టచ్ చేయలేదు. అంకుల్తో నాకు మాట్లాడాలనిపిస్తుంది, భయం అనిపించదు. మరి ఇప్పుడు అర్థమైందా అంకుల్ మంచివాడేనని? మరి అభి గురించి అడుగుతున్నావా? అవునాంటీ, అభి కూడా బాయే కదా, చాక్లెట్స్ ఇచ్చాడు. నేను నీకు చాక్లెట్ ఇస్తున్నాను, నువ్వు నాకు ఒకటి చేసి పెట్టు అని చెప్పాడు ఎప్పుడైనా? అలా ఏం చెప్పలేదాంటీ. అభి నాకు చాక్లెట్స్ ఇస్తాడు, ఇంకా హోంవర్క్స్ కూడా చేసి పెట్టేవాడు నావే. నన్ను ఎప్పుడు చేయమనలేదు. ఇప్పుడు చెప్పు, అభి నీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడా? లేదు. నిన్ను బలవంతంగా ఏమైనా అన్నాడా? అలా అంచనా వేసుకో. నేను అభి మంచోడు అంకుల్ మంచోడు అని చెప్పను. నీచి నువ్వే అంచనా వేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళకి దూరంగానే ఉండాలి. బాగా మాట్లాడుతున్నారు మంచి వాళ్ళని వాళ్ళకి దగ్గరగా అస్సలు వెళ్ళొద్దు. అది అంకుల్ అయినా సరే అభి అయినా సరే. ఇప్పుడైతే నువ్వు బాగా చదువుకో శృతి, కారుణ్య నువ్వు ఇద్దరు బాగా చదువుకోండి. మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఎప్పటికీ మీరు ఎంత చదివితే అంత నేను చదివిస్తాను. ఒకవేళ నాకేమైనా జరిగినా అంకుల్ మీకు సపోర్ట్గా ఉంటాడు. నేను నీకు మాటిస్తున్నాను. నీకు ఈ అమ్మ ఉంది శృతి, నన్ను ఎప్పుడు మర్చిపోకు. మీరు చెప్పేవన్నీ నిజమవుతాయా? అవన్నీ కరెక్టేనా? నేను చెప్తున్నానని నా మీద ఫోకస్ చేయడం కాదు శృతి. నిజమేంటో అబద్ధమేంటో నువ్వే తెలుసుకోవాలి. నాకు ఇప్పుడు ఏది అవసరం లేదు. నేను హాస్టల్లో ఉంటాను, దూరంగా వెళ్ళిపోతాను. ఇక్కడ చాలా ఎండగా ఉంది అభి. ఎందుకు పిలిచావు? ఊరికనే నిన్ను చూడాలనిపించింది. వాచ్ పెట్టుకున్నావా కారు? పెట్టుకున్నాను. బాగుందా? చాలా అంటే చాలా బాగుంది. మరేది నాకు చూపించవా? నేను రాత్రి అందరు పడుకున్నప్పుడు పెట్టుకున్నాను, తర్వాత ప్రొద్దున్నే దాపెట్టుకున్నాను. అదెవరికి చూపించవా? లేదు, చూపించను. నీకు శృతితో మాట్లాడాలనుందా అభి? లేదు. అంటే మాట్లాడవా? తెలీదు. నువ్వు ఒక్కదానివి మాట్లాడితే చాలు. మరి శృతి? అది నాకు తెలీదు. శృతి ఇష్టం. కారుణ్య, నిన్నొక్కటంటే ఒక్కటే అడుగుతాను, చెప్తావా? నేనంటే నీకు ఇష్టమే కదా? చాలా ఇష్టం. మరి నువ్వెవరిని పెళ్లి చేసుకోవు కదా, నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? అది నా చేతుల్లో ఎలా ఉంటుంది అభి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? చేస్తున్నాను. మరి పెళ్లి కూడా నన్నే చేసుకోవాలి కదా? కానీ అమ్మ వాళ్ళు
అలా మాట్లాడుతున్నావేంటి కారు? నేను ఒప్పుకోను. నీకు నేనంటే ఇష్టమని చెప్పావు కదా. మరి నేను బాధపడితే నువ్వు తట్టుకుంటావా? లేదు, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. మరి నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఇంకెవరైనా చేసుకున్నావనుకో నేను హ్యాపీగా ఉండను. ముందే చెప్తున్నాను. మరి అమ్మ వాళ్ళకేం చెప్పాలి? ఇప్పటికీ అమ్మ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అత్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అత్త ఏమందంటే మన చేతుల్లో ఏమీ ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాంటిది అన్ని రోజుల తర్వాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్తాను? నువ్వెక్కడుంటావో నేనెక్కడుంటానో అసలు మనం ఉంటామో లేదో కూడా తెలీదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అభి? ఒకవేళ అన్ని పరిస్థితులు బాగుండి మా మమ్మీ డాడీ వచ్చి మీ మమ్మీ డాడీని ఒప్పిస్తే? అప్పుడు ఖచ్చితంగా నిన్నే చేసుకుంటాను అభి. మా నాన్నకు కూడా చెప్తాను, పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు నేను అభినే చేసుకుంటానని. కానీ తర్వాత దానికోసం మా అమ్మ అత్తని నాన్నని ఇబ్బంది పెట్టిందనుకో, వాళ్ళ బాధను చూసి నేను తట్టుకోలేను. వాళ్ళు అప్పుడు ఏది చెప్తే అదే. ఇప్పుడు మనమందరం ఒకటే కాలేజా? తెలీదు కారు. ఇంకా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటారంట అందరూ కలిసి. ఒకవేళ నువ్వు వేరే కాలేజ్ అనుకో, నీకు వేరే అమ్మాయి నచ్చితే నాతో మాట్లాడడం బంద్ చేస్తావా? నీకు చెప్తే అర్థమైతలేదా శృతి? నీకు బ్రెయిన్ ఉందనుకున్నా, ఇట్లా లేదనుకోలేదు. నేను ఇల్లు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నాతో ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చూసిన ప్రతిసారి ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా మమ్మీ డాడీ లాగా మన ఇద్దరం ఉంటే ఎంత బాగుంటుంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను కారు. నువ్వు కూడా చేసుకోవాలి. నీ ఇష్టం. శృతి, ఐ లవ్ యూ. మళ్ళీ దగ్గరికి రావద్దు అభి, ఇలా చేస్తే తప్పు. ఏం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కదా. వద్దు అభి, పెళ్లి చేసుకున్నాకే ఇలాంటివి చేయాలి. ఇప్పుడు చేస్తే తప్పు అభి. నువ్వు బాధపడతావని నేను నేనేమనట్లేదు. సరే, నేను నీకు ఇప్పుడు ఇచ్చిన ముద్దు నచ్చిందా? నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా శృతి. వద్దు అభి, అలా మాట్లాడకు ప్లీజ్. ప్లీజ్ శృతి, నేను నిన్ను మళ్ళీ అడగను. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఆంటీ చూస్తే తిడుతుంది, అమ్మ చూస్తే చంపేస్తుంది. ఇక్కడెవరు లేరు. ప్లీజ్ శృతి, ఒక్క ముద్దు ఇవ్వవా? శృతి, ఇవ్వవు కదూ? నేనంటే నీకు ఇష్టం లేదు కదా? అది కాదభి, నేను ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. నాకు ఇష్టం లేదు. నేను ఇంతకుముందు ఎప్పుడైనా చేశానా ఏంటి? సరే, నాకు ముద్దు పెట్టడం నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో. నేను నిన్ను ఫోర్స్ చేయనులే. అభి ఏంటి ఇలా చేస్తున్నాడు? ఆంటీ తిడుతుందని కూడా భయం లేదు అభికి. ఇప్పుడు నేనేం చేయాలి? ప్లీజ్ కారు, ప్లీజ్. మదర్ ప్రామిస్ చేస్తున్నాను, నేను ఇంకోసారి అడగను. అన్నీ మన పెళ్ళయ్యాకే. మదర్ ప్రామిస్ అనొద్దని చెప్పింది కదా మేడం, మళ్ళీ ఎందుకంటున్నా? ప్లీజ్ శృతి, ఒక్కటి ఇవ్వవా? నేను ఇచ్చానని ఎవరికి చెప్పొద్దు మరి. అసలు చెప్పను. ఓకే, ఒకటి. మళ్ళీ అడగను. శృతి. అభి ఈ మధ్య అసలు ఇంట్లో ఉండట్లేదు. హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఇలాగే తిరుగుతున్నాడు. అబ్బాయిలందరూ ఒకవైపు ఆడుకుంటుంటే వీడెక్కడున్నాడు అసలు? అభి, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ. బయట నుంచి వస్తున్నా? ఇక్కడే ఇంటి వెనకాల ఉన్నాను. ఇంటి వెనకాలన్నావా? ఒక్కడివే? ఒక్కడినే. ఏం చేస్తున్నావు బయట? ఖాళీగా అలా కూర్చొని చూస్తూ ఉన్నాను. ఈ ఎండలోనా? ఏంటి మమ్మీ నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావేంటి? ఏం లేదురా, ఈ మధ్య అసలు పుస్తకం తీయట్లేదు నువ్వు. హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మొత్తం టైంపాస్ చేస్తూనే ఉన్నావు. ఈ ఎండవేడిలో బయటికి ఎందుకు వెళ్ళావని అంటున్నాను. వీడైతే ఏంటో ఏంటో అసలు అర్థమే కాడు. కొంచెం కూడా చెప్పినట్టు వినట్లేదు. ఈ ఏజ్ కూడా అలాంటిదే, మొత్తం అపోజిట్గా మాట్లాడతారు. ఇంకా నయం, నా కొడుకు మంచి మాటలే వింటున్నాడు. వీడు తప్పుదారి పడితే మాత్రం రాజు నన్ను అస్సలు క్షమించాడు.
హాస్టల్లోనే ఉండాలి వీళ్ళు. అక్కడే బాగా చదువుకుంటారు. ఇక్కడుంటే ఇలానే తయారవుతారు. దీన్ని బాయ్స్ హాస్టల్లో వేయాలి. ఎప్పుడు చూడు అమ్మాయిలు అంటాడు, ఏదో అంటాడు. అమ్మా ప్రియా, రా అక్క, కూర్చో అక్క. పర్లేదమ్మా. లేదు, కూర్చోండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఎంత మంచి మనసో ఈ అమ్మాయిది. చాలా బాగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి ఒక కొడుకున్నాడు. మా కారుణ్యకి ఇట్లాంటి అత్త వస్తే ఎంత మంచి ఉంటుందో. ఆ పిల్లగాడు కూడా మస్తు మంచోడు. అట్లాంటి భర్త, ఇట్లాంటి అత్త రావాలి దేవుడా. నా బంగారు తల్లి చాలా మంచిది. మంచి వాళ్ళకి ఇలాంటి వాళ్ళే దొరకాలి. తినండి అక్క, ఇప్పుడే చేశాను వేడివేడి పెసరట్టు. వద్దు తల్లి, ఇందాకే నేను నాకు తెలుసు, ప్రొద్దున ఎప్పుడో చాయ్ తాగుంటారు. తినండి, నేను ఇప్పుడే తిన్నాను. లేకపోతే ఇద్దరం కలిసి తినేవాళ్ళం. నేనంటే ఇష్టం ఉంటే తినాలక్క, లేకపోతే లేదు. ఎందుకమ్మా? ఇది మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, జ్యూస్ తీసుకొని వస్తాను. లేకపోతే కాఫీ, ఏం కావాలి? వద్దొద్దు, నువ్వు కూర్చో, నేను ఇదే తింటాను. అది నాకేమన్నా పని చూస్తానన్నావు కదా తల్లి, మీ ఆయనతో మాట్లాడావా? లేకపోతే నేను ఒకసారి మాట్లాడతాను. మాట్లాడాను. ఇక్కడైతే ఏం పని దొరకదు, కానీ సిటీలో అయితే చాలా మందికి వంట మనిషి అవసరం ఉంటుందట. డాక్టర్లు, ఇంజనీర్లు బిజీగా ఉంటారు కదా, వాళ్ళు వంట మనిషిని పెట్టుకుంటారట. మీరు వంటలు ఎలా చేస్తారో మాకు తెలియదు కదా, ఒకసారి మీ వంటల రుచి చూడాలి అని అన్నాడు రాజు. తప్పకుండా. ఏం చేసి పెట్టమంటారు? ఎక్కడ చేస్తారు? మీ మరదలు వండనిస్తుందా? మా ఇంటికి ఒకరోజు రావాలి మీరు. వచ్చి వంటలు మీకు ఏదైతే బాగా చేయొచ్చో, లేకపోతే ఒక 2-3 రకాలు చేసి పెట్టండి. రాజు నేను రుచి చూసి చెప్తాము. లేదమ్మా, చాలా బాగా చేస్తాను. కావాలంటే చూస్తారు కదా మీరే. అలా చేస్తే మంచిదే కదా, ఎందుకంటే మీకు వంట వచ్చా రాదో రాజుకి తెలియదు కదక్క. ఒకసారి చేస్తే రుచి చూస్తాడు. అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్తాడు. మా అక్క బాగా చేస్తుందని నేను కూడా చెప్తాను. ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా పెట్టుకుంటారు. మీరు దీని గురించి దిగులు చెందకండి. థ్యాంక్స్ అమ్మా. అది కాకపోతే ఇంకొకటి, మేమున్నాం కదా. అంటే ఈ వారంలో ఏదో ఒకటి చెప్పకపోతే మా మరదలు కూలి పనికి పొమ్మంటుందమ్మా. ఈ ఎండల కూలి పని నాకు ఎట్లా చేతనవుతుంది? అయ్యయ్యో, ఎందుకలా తయారవుతుంది తను? ఆడవాళ్ళు ఈ ఏజ్లో కూలి పనికి ఎలా వెళ్తారు? అది మీకు అలవాటు లేని పని. ఇంతకుముందు చాలా బాగుండేది. అసలు ఆమె ఎందుకు అలా తయారైందో ఏంటో. ఏదో జోకులు చేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా తయారవుతుంది అనుకోలేదు. అది మంచిదే తల్లి. నా పరిస్థితి ఇట్లుంది. నేనేగాక వాళ్ళని కూడా అప్పుల పాలు చేసినా కదా, దాని తప్పేం లేదు. మొత్తం నా తప్పే. అందులో మీరు చేసింది ఏముందండి? మీ హస్బెండ్ చేసిన తప్పుకి ఇంతమంది అనుభవించాల్సి వస్తుంది. అసలు నేను పెళ్లి చేసుకోకుండా అయిపోయేది. అలాగే ఉంటే అయిపోయేది. అలా అనుకోకండి అక్క, మన చేతుల్లో ఏదీ లేదు. ఇప్పటి నుంచైనా మనం బాగుండాలి. నేను చూసుకుంటానక్క. వారంలోపు నీకు ఏదో ఒకటి విషయం చెప్తాను. ఇక్కడ మీకు ఇబ్బంది అయితే హైదరాబాద్కి తీసుకెళ్ళిపోతాను. అక్కడ మా అక్క వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది. అప్పటి వరకు అక్కడే ఉండండి. సంతోషం తల్లి. నెల నెల కొంచెం ఆదాయం వస్తే మంచిగా ఉంటుంది. ఏం చేస్తారు? భోజనం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆ ఆదాయం అన్న తమ్ముడికి పంపితే పిల్లల కన్నా కొంచెం పనికి వస్తుంది. నేను వాళ్ళకి మస్తు అన్యాయం చేసిన, ఎంతో కొంత వాళ్ళకి సహాయపడాలి. తప్పకుండా. ముందు మీ ఆరోగ్యం సరి చేసుకోండి. మీరు బాగుంటేనే కదా 4 రాళ్ళు వెనకేసుకొని వాళ్ళకి ఇవ్వగలరు. మీరు ఆరోగ్యంగా లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళకేమిస్తారు? తినండి. మొదటిసారి మా ఇంటికి వచ్చారు. భోజనం చేయండి, నేను ఇక్కడి నుంచి పంపించనక్క. ప్రియా, ఇది తింటున్నాను కదా. లేదు లేదు, నేను చెప్పింది మీరు వినాల్సిందే. ఈరోజు ఎప్పుడు తప్పించుకొని వెళ్తారు. మీరు ఇంతవరకు ఎప్పుడు మా ఇంటికి రాలేదు, ఇదే మొదటిసారి. ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి మీ మరదలకి చెప్తాను కావాలంటే. ఒకరోజు మీరు లేకపోతే మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. పని మొత్తం చేసేసానమ్మా, ఏం పని లేదు. ఎప్పుడైనా చేత కాకపోతే చెప్పండి,
మా పనయ్య లింగయ్య చేస్తాడు. మొన్న లింగయ్య వచ్చి వేసిండని మస్తు మస్తు ఏం చేసింది? కొట్టిందా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? మీరు ఏదో ఒక పని ఇప్పిస్తే చాలు, నాకు ఇంకేం వద్దు. మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, కారు నేను రమ్మంటాను. పర్లేదమ్మా. ఏమైనా పిల్ల, ఇవాళ బీడీలు ముందట పెట్టుకోలేవు? తడిపి బరువు పెట్టొచ్చిన గొడిసె బండుకొని లేచి చేస్తా. నాకు నిద్ర లేకపోతే పిసలేస్తుంది, మళ్ళా జ్వరం అందుకుంటుంది. మంచి ఒక కొనుక్కు తీసి లేస్తే దన్న అవుతాయి. లేకపోతే నిద్ర పోకుండా ఆసాలు పడుకుంటా ఓసాలు పడుకుంటా ఆపసోపాలు పడాలి. ఆ ఓడిపై ఇటు నిద్ర వస్తూ ఉంటుంది. పండు మరి గొడిసేపు ఎటువైంది సింగిడి బింగిడి. ఇక సెలవులే కదా, ఇంత తిన్నది మళ్ళీ పోయింది. ఎటు పోతాంది ఊకే పొల్ల ఎండల సక్క వండక తిరగంతి. ఊకే వంట దొడ్డవుతుంది. సన్నంగా అందంగా ఉంటేనే మంచిగా కనబడుతుంది. అవు కానీ రేపొడా నచ్చి చూసి మెచ్చద్దా? మొద్దుకు మొద్దులు ఆటకులాటకైతే ఆడాటే వీక్తాడు. ఇవాళ రేపు పైసా కోసం చూస్తలేరే. అమ్మాయి మంచి అందంగా ఉందా సన్నగా ఉన్నదా అని చూస్తాడు. మళ్ళా పల్లెటూరులోనే వేసుకుంటారట. ఇక సిటీలో పొరగాళ్ళు పిసపిసి ఉంటారని ఏమన్నంటే విడాకులు అంటారు. 3-4 నెలలకే కొట్టుకసత్తాండ్రు. మరి అందుకే పల్లెటూరు వాళ్ళని చేసుకుంటాండ్రు. పల్లెటూరు వాళ్ళు అయితే ఉతకసత్తారు ఏదైనా. నేను చత్తలేనా ఇప్పుడు గట్ల? ఇంకోటి అయితే ఓ కొట్లాట పెట్టుకొని లొల్లులు పెట్టుకొని వీక్తుండే ఎప్పుడు. అవు నా పెద్ద కొడుకు కాబట్టి అమాయకుడు కాబట్టి నేను ఇంట్లో ఉంచుకుంటాండే. నువ్వు వేసే కథలకు నువ్వు వేసే వేసాలకు మెడలు పట్టి ఎప్పుడో బయటకు గెంటేటోడు. ఇంకోడైతే అయితే పొలకు లగ్గం చేసి పారే ఏ బాగా రోజులే ఇంట్లో పెళ్లి కాక అంటే ఈయనది. ఏం లగ్గం ఓకే లగ్గం అనుకుంటా. అదో నన్ను పట్టుకొని వీక్తే ఏం చెప్తావే? ఏం బిక్కత్తినా బిడ్డ? ఇంకా ప్రియ వాళ్ళు పక్కింటి వాళ్ళు హాస్టల్లో ఎత్తారట వాళ్ళను. వాళ్ళ కొడుకుని ఎత్తే నీకేమవుతుంది? వాళ్ళ కొడుకుని ఎట్లాగో ఎత్తారు హైదరాబాద్ హాస్టల్లో. మరేంటి మరి మన బిడ్డను కూడా తీసుకుపోయి ఎత్తారట. మన బిడ్డను కారుని లేదా దీని దోస్తు దాన్ని ఇద్దరిని హాస్టల్లో వేసి చదివిస్తారట. పైసలోడు కడతాడే. వినబడతలేదా నీకు నేను చెప్పేది? వాళ్ళే చదివిస్తారట. వాళ్ళకు ఆడిపోరగాళ్ళు లేరు, ఒకడే కొడుకు కదా. ఇంకిద్దరు ఆడపిల్లల్ని చదివిద్దామని అనుకుంటానరట. ఇక మనం పక్క పొంటే ఉంటేమి చిన్నప్పటి నుంచి చూస్తాండ్రు మన బిడ్డను ఆ పిల్లను. మార్కులు కూడా మంచిగా వచ్చినాయి కదా వీళ్ళకు. ఇద్దరిని చదివిస్తారట హాస్టల్లో హైదరాబాద్లో. ఎంత అంటే అంత చదువుకోమని చెప్పిండట. వాళ్ళు చెప్పిండ్రు నీకు గట్లోడు చదివిస్తాడు. అయ్యా మనదే చెప్పింది వచ్చి శృతి. నేను అటు పోయిండు కదా హోటల్కు తిన్నాక వచ్చి చెప్తాంది ఆంటీకి ఇట్లా అన్నది మమ్మీ అని. మన పొల మాటలు పట్టుకుంటావా? ఈ పోర ఎట్టిన్నదో ఏమిన్నదో. నా బిడ్డ మంచిగానే ఇంటది పిసా అని ఏకుదాన్ని. నీ కొడుకుతోటి కూడా చెప్పిండట. మళ్ళా మాట్లాడతామన్నారట. ఇప్పుడు మన పొల హాస్టల్ ఉంటుంది ఇక హైదరాబాద్లో. సరే కదా మరి చెప్పేది. పుస్తకాలు అన్నీ కొనిస్తారట. మనకే ఖర్చు ఉండదు. ఇక గట్లా ఫ్రీగా చదివిస్తా అంటే చదవని. ఎంత చదివితే అంత మంచి సంబంధం వస్తుంది. ఏ సంబంధాలు పాడుగాను అనుకోకనికి ఇచ్చియేక పోరాయంతో ఎవరైనా పట్టుకొని విక్తే అప్పుడు ఉంటుంది నీకు. గా పొల్ల చూడు గంత చదువుతుందా కారుణ్య? అవు ఫస్ట్ వచ్చా కదా. అలా పోరంతో పిస ఎత్తాను తింటానుక. ఏం చేసింది ఏమో అంత పట్టుకుంటాను ఒకళ్ళు నాక్కుంటాను పిస ఎత్తాను. అవ్వా ఎప్పుడు చూస్తేవి నువ్వు? ఇప్పుడే ఆడింటానుక. ఓ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాండ్రు. మన పొల్లు ఉన్నదాడా? మనది లేదు. షీ గట్ల తయారైతానేంటి పోరగాళ్ళు? వాళ్ళ అవ్వకు వెళ్తే నరికి బొంద పెడుతుందా పోరాన్ని? ఈ పోరేమన్నా చిన్నదా? అలా మేనత్త కూడా గస ఉంటుందేనట. ఆ కారుణ్య వాళ్ళ అమ్మ చెప్తాంది. మేనత్తను చూసి నేర్చిందమ్మన్ను. ఏ గమె మంచిదే పాపం మేనత్త. ఇవన్నీ ఉట్టిస్తుంది ఆమె మీద. ఇంటికి వచ్చి తింటాందని గట్ల పిస ఉట్టించింది. మనకేం తెలుసు? నిప్పులేందే పోగొస్తుందా? ఏమో ఊరకేం తెలుసు? నువ్వు కూడా నేను దుబాయ్లా ఈమెను పట్టించుకుని లేదట ఏం లేదట. ఈ ఏడేడ తిరిగిందో ఏమేం చేసిందో. అప్పులు వట్టిగానే అయితే ఎవరికి పడటానికి పైసలు ఇచ్చుకుంటే రమ్మన్నదట. అందుకే గంత అప్పుల పాలైందని చెప్తాంది. నేనే అడిగిన పోయి మరి గంతగానం అప్పుల పాలు ఏందని అడిగితే చెప్తాంది. ఈ పోరికి మేనత్త పోలిక రాచినేమో అన్నాం. గట్ల చెప్తాంది. అవ్వో నా బిడ్డను ఆ పోరితోటి కలవనీయద్దు. అయితే నా పొల్ల పాడవుతుంది. నువ్వు గసొంటి దానివే కదిగా నిన్ను చూసి పాడు కదా. నువ్వు పిస ఒరకు దాని ముందట అర్థమైందా? ఇక ముచ్చట్లని పక్కకు పెట్టు కానీ మన పొల్ల హాస్టల్ ఉంటే ఎట్లనే మరి గడుకోసారి దాన్ని చూడండి మనసునే పట్టదు నాకు.
గాడెన్నో పోయి ఉంటే దాన్ని చూడకుండా ఎట్లుండానే ఇల్లుగాలు ఒకడెడతా ఉంటే చుట్టకు నిప్పులేదని ఇంకోటి ఏడిచిండట. నేను ఇప్పుడు ఎట్లా పంపించాలని నా బిడ్డను నేను ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా ప్రియకు తెలుసా కొడుకు గట్ల చేస్తాడని. కొడుకునే సక్కగా పెట్టుకోలేదు, ఇంకా మన పొరగాళ్ళని చదివిస్తాను బట్టే. ఒకసారి మెల్లగా పోయి చెప్పు ఆ ప్రియకు నీ కొడుకు గిట్లా చేస్తాడని. ఆ పోరిని దగ్గరికి రానియకని చెప్పు. ఆ మేనత్త లెక్కనే ఆ కారుణ్య పోరి మంచిది కాదని చెప్పు. దాన్ని చదివియకపోతే చదివియకపోయే మన పొలనైతే చదివిస్తుంది చెప్పాలి, లేకపోతే మన పొరి పాడవుతుంది.